హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ గారు అయితే మన తెలంగాణలో మరి పోటీ చేయబోతున్నానని చెప్పేసి క్లారిటీగా చెప్పారు. ఇంకా చెప్పాలంటే సినిమా వాళ్ళలో రీసెంట్ టైమ్స్‌లో మన 'ప్రకాష్ రాజ్' గారు కూడా మరి పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా నిజంగా కూడా మాట్లాడారు. అండ్ అంటే రాకూడదా? అంటే తెలంగాణలో అంటే ఇండియాలో అంతర్భాగం. మరి నేనొచ్చి తీరుతానని చెప్పిన దాని గురించి మరి ఒక సోషల్ యాక్టివిస్ట్ అయిన సుమిత్ర గారు ఏమంటారో ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్తే అయ్యా. పవన్ కళ్యాణ్ గారు ప్రెజెంట్ ఇప్పుడు తెలంగాణలో కూడా మేము కూడా పోటీ చేస్తామని చెప్పేసి అని అంటున్నారు కదా! మరి ఇది ఒక తెలంగాణ బిడ్డగా మీకెలా అనిపిస్తుంది? మీరేమంటారు దీనికి సంబంధించి? ఈ పార్టీ అన్నది ఏడనైనా పెట్టుకోవచ్చు. హ్మ్. ఎక్కడనైనా పెట్టుకునేది రూల్స్ అన్నది ఉన్నది. హ్మ్. ఆ రూల్స్ అన్నది ఉన్నది కాబట్టి ఆయన కూడా సరే ఒక్కొక్క స్టెప్ అలా అలా అనుకుంటా అటు వచ్చిండు. ఆయన నేను ఇన్ని సీట్లు నాకు వస్తాయి అన్నాడు. వచ్చినాయి. ఆయన రాజకీయం ఆయన. నేను ప్రతి దాంట్లో కూడా ఆయన ఎక్కడో అడవి కారేటి అడవి తోవ ఉండది. వేరే అడవిలో ఉండే జాతికి ఉండది. ఆ రాళ్ళు గుట్టలకెయ్యి ఒక తోవనే వేసిండు అక్కడికి. సీతాదేవి కనుక ఆంజనేయుడు ఎట్లా వేసాడు ఎట్లా అలా వేసి వాళ్ళకి చెప్పుల కాంచన్ని కరెంటు బుగ్గ ఏంటో తెలియదు వాళ్ళకి. ఆ దీపం వెలిగే ఇవాళ కరెంటు బుగ్గను కూడా ఆయన చూపించిండు అటు వల్ల వాళ్ళకి. అంటే ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు చేసిండు. అట్లా చేసిన కానీ ప్రజలు ఏంటంటే వచ్చే రాజకీయ నాయకుడు ఈసారి ఈ నాయకుడు వస్తే మాకు బాగా చేస్తాడంటారు. ఆయన వచ్చిన 6 నెలలకే తిట్టుకుంటారు. ప్రజలు అది కాదు, వాళ్ళు ఒక 2 ఏళ్ళక 3 ఏళ్ళక వాళ్ళు చేస్తారా చేయరని మీరు తిట్టుండ్రి, ప్రశ్నించండి. ఎందుకంటే అడిగే హక్కు మీకుంది, చేసే హక్కు ఆయనకుంది. అందుగురించే పవన్ కళ్యాణ్ ఆయన అంతవరకే ఎంతవరకు చేసుకొని నిలబడేది. ప్రతి ఒక్క ఏడానైనా ఏ దేశం పోయానని. ఇప్పుడు రాహుల్ గాంధీ వాళ్ళ చెల్లె వేరే దేశం పోయి నిలబడలేదా? మరి ఎందుకు నిలబడ్డది? అది మరి వీళ్ళకెందుకు యాదికి లేదు. వేరే రాష్ట్రంకి వెళ్ళి కూడా నిలబడింది. మరి పవన్ కళ్యాణ్ నేను తెలంగాణ అయినా ఉన్నది మాట్లాడాలి. ఎవరేమనుకున్నా నాకు ఫికర్ లేదు. ఆయన కూడా నిలబడవచ్చు. ఆయన కూడా ఒక్కటండి, ఇప్పుడు మన దేశం గుడి డెవలప్మెంట్ ఒక దేవుడు డెవలప్మెంట్ చేద్దానికి ఒక్క వ్యక్తి ముందు రాలేదు. ఆయన 35 కోట్లు ఇచ్చి ఒకసారి పూజకు పోయి 35 కోట్లు డెవలప్మెంట్ చేసుకోమని ఇచ్చింది. అప్పుడు ఏం చేయాలి? అక్కడ ఉన్న పెద్దవాళ్ళు గట్టుగా దేవుడి దగ్గర ఊరు పేరు ఏదో ఉంది, అక్కడ ఏమనాలా? అయ్యో మీరు తెలంగాణలో మీ ఆంధ్రాలో మీ డబ్బులు మాకు ఈ డెవలప్మెంట్లు వద్దయ్యానంటే ఆగిపోనేమో. వరద బాధితులప్పుడు మనకే ఇటు వరంగల్కే ఎట్లా కొట్టుకుపోయినాయి. ఇప్పుడు బాలకృష్ణ కూడా చెక్ ఇచ్చంటే నేను చూసినాం వార్తలలో. రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిండు. అంటే ఆయనకు ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చిండు. 50 లక్షల చెక్ ఇచ్చిండు. పవన్ కళ్యాణ్ ఎంత ఇచ్చిండు మీ అందరికీ తెలుసు. మరి అయాల ఆంధ్ర డబ్బులు మాకు వద్దు, మేము తెలంగాణ వాళ్ళు బాధల్లో ఉన్నా కానీ మేము తినం, అది ఆయన పైసే మాకు వద్దని అలా ప్రజలు ఆ రోజు మాట్లాడాలిగా. ఏ పార్టీ వాళ్ళని విమర్శించాలి. మరి వాళ్ళు ఇస్తుంటే ఎవరైనా ఉన్నాడు. ఇప్పుడు గద్దెన్నే కానీ ప్రతిదీ కానీ. మళ్ళీ మొన్న పార్టీ ఏదో ఉండే కదా, ఈ వార్డులో ఏదో ఉండే, అప్పుడు వీళ్ళ పవన్ కళ్యాణ్ అభిమానులు పెట్టుకుండు పార్టీ. సాగర్ అని ఒక ఆయన పెట్టిండు సీరియల్ అయినా. ఇంకొక ఆడపిల్లలు 2 వచ్చిండ్రు. అప్పుడు మీరు ఈడ ఎందుకు పార్టీ పెడుతుండ్రు? మీరు పెట్టకూడదు మా తెలంగాణలో. ఒకలా వాళ్ళకి హక్కుంది, పెట్టుకునే హక్కుంది. కానీ నేను అడుగుతున్నా, మీరు నిలబడకూడదు, మీరు పెట్టకూడదు అని ఇత్తనం పెట్టేటప్పుడే చూశారు కదా మీరు. ఆ గింజ పెట్టేటప్పుడే చూసిండ్రు, వాళ్ళు గెలిచిండ్రు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీడికి రావద్దు, అది వద్దు, ఇది వద్దు అనటం అది ఎక్కడ కరెక్ట్? ఇప్పుడు కేటీఆర్ కూడా అండు ఆయన రావద్దా అన్నాడు. నీకు ఇంకో క్వశ్చన్ తన ప్రకాష్ రాజ్ కూడా నేను ఇలా వార్తల్లో చూసిన, ఆయన ఏందో విమర్శించిండు. ప్రకాష్ రాజు మాట్లాడే అర్హత ఎక్కడుంది? ఉందా? మా దేశమా? మా పల్లె? ఆంధ్రనా? తెలంగాణ? ఆయన ఎక్కడోడు? వేరే రాష్ట్రం. ఆయనని ఇంతకుముందు కూడా సీతాదేవి విషయంలో నేను చెప్పిన, మేము చాలు తలవారు కూడా పడడానికి వెనకాడము. సీతమ్మ తల్లి నానొద్దు ఏదన్నా, సీతమ్మ గడ్డ రామరాజ్యం ఇది, రాముడి గడ్డ సీత గడ్డ.
సీతను కూడా నువ్వు కించపరిచినావు. సీతను కించపరిచినవాడు ఎవడు భూమి మీద బతకలే, వాడు కూడా ఏదో ఒక రోజు అట్లనే పతనం అయిపోతాడు చెప్తున్నా. ఆయన ఒక సినిమాలో ఇలానగా అది చేసుకున్నావు, నువ్వు ఉండు అంతవరకే. కానీ మా దేశాన్ని విమర్శించే హక్కు ఆయనకు ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? నువ్వు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినోడిని, ఇక్కడ ఇన్ని సాయాలు ఇక్కడ చేసినోడిని ఇలా పవన్ కళ్యాణ్ అని అంటుండ్రు. మరి ప్రకాశ రాజ్ అంటే ఎట్లా ఊరుకుండ్రు జనాలు? అసలు వాడెవడు అందానికి అనకూడదు కదా. ప్రకాశ రాజుకు బుద్ధి రాదు, ఎవరికి వచ్చినా కానీ ప్రకాశ రాజుకు బుద్ధి లేడు. ఈడేని ఇంకొకసారి ఇట్లాంటి విమర్శలు చేస్తే వాడిని ఆడోళ్ళని పోయి వాడిని తొక్కి తోడని చేస్తాం. ఇది కోసిన, నిజం చెప్తున్నాయా, కోసిన చంపిన ఇలా మన బాడీలకే రక్తం ఏమైనా వస్తుంది, తెలంగాణని పొగలెళ్తుంది, తెలంగాణ పౌరుషం, తెలంగాణ మీదకి ఏది రాదు. అది నిజం, ఉన్నదే చెప్తున్నా. ప్రకాశ రాజు ఎందుకంటే విమర్శించొద్దు ఆయన, అది కరెక్ట్ కాదు. ఆయనకు సిగ్గు లజ్జ అభిమానం ఉంటే మా దేశం గురించి విమర్శించాలి. పవన్ కళ్యాణ్ని అనొద్దు కదా. ఒకళ్ళు అంటే పార్టీ వాళ్ళు ఒకళ్ళు అట్లా అనుకోండి, అది పార్టీ కాదు. అవునాయా? అట్లా అనుకుంది పార్టీ కాదు. నిలబడతాడు. ప్రజలు ఆయన అభిమానులు ఆయనకున్నారు. ఈ అభిమానులు కూడా ఏం చేస్తారంటే లాస్ట్కి వచ్చినాక దెబ్బతింటారు. ఇది ప్రజలు చూడాలి. అభిమానం కాదు, ఓటేసేటప్పుడే అభిమానం అనేది. నేను పవన్ కళ్యాణ్ చూడ్డానికి పవన్ కళ్యాణ్ అని వచ్చటం కాదు, ఓటేసేటప్పుడు పవన్ కళ్యాణ్ అని నువ్వు అభిమానుడు. అప్పుడు ఆ ఓటు కాడనే ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ వేస్తారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడైనా వారు కూడా ఆలోచించాలి. ఈ ప్రజలందరూ వచ్చిన వాళ్ళంతా ఓటు వేస్తారా అనుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారు, నేను చెప్తాను, ఇప్పుడు తెలంగాణలోని నువ్వు అన్నప్పుడు కూడా నేను అడిగిన, ఎందుకంటే నేను ప్రతి దాంట్లో కూడా నీ గురించి మాట్లాడతా. నిన్ను అడిగే హక్కు కూడా ఉంది నాకు. అనొద్దు, ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళన్నారని నువ్వు అనొద్దు. నువ్వు చెంపదెబ్బ కొట్టిన ఏది పెట్టా, నువ్వు ఎలా మెట్టెక్కాలో ఎక్కువ. ఆడ ముళ్ళు ఉండని, రాళ్ళు ఉండని, రప్పు ఉండని, బురద ఉండని, ఏది ఉండని, బురద కడుక్కో, వెళ్ళిపోతుంది. అది కడగంగానే పోతుంది. అది పక్కకు పెట్టి నువ్వు ఎలా ఎదగాలో అలా రా. అది ఒక్కటే. నువ్వు ఎదిరించి మాటలు ఏది వద్దు. నేను ఆయన నుంచి కోరుకునేది అది ఒక్కటే. మీ మీడియా తరపున సూపర్ అమ్మా. ఏది వచ్చినా ఎదుర్కో, అప్పుడు నిలబడు. బా, చాలా చక్కగా చెప్పారు. నిజంగా గోల్డెన్ విషయాలు అనేది కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి చెప్పినందుకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ అమ్మా.